Hi friends, this is NTPC explanation quantitative aptitude questions 41 నుంచి ఉన్నాయి. మనం 41 క్వశ్చన్కి వెళ్దాం. A can finish a work in 7 days, B can finish the same work in 9 days. The days required to finish the work by both of them together. A alone working days ఇచ్చాడు 7 days అని, B alone working days ఇచ్చాడు 9 days అని, together ఇద్దరిది కలిపి ఎన్ని డేస్ లో చేయగలరు అని అడుగుతున్నాడు. సో A alone వర్క్, B alone వర్క్ ఉండి టుగెదర్ వర్క్ కనుక్కోమంటే మన దగ్గర ఉన్న ఫార్ములా A into B by A plus B అని మాట్లాడాలి. A అంటే 7, B అంటే 9, 7 into 9 by 7 plus 9 అంటే 16 అవుతుంది. సో మనకు కావాల్సిన ఆన్సర్ డినామినేటర్ లో 16 ఉండేది అయి ఉండాలి. ఆప్షన్ వెళ్ళి చెక్ చేస్తే ప్రతి ఆప్షన్ లో డినామినేటర్ లో 16 ఉంది. నార్మల్ క్యాలిక్యులేషన్ చేద్దాం. 7 into 9 అంటే 63 అవుతుంది. 63 by 16. 16 మహా క్యాన్సిల్ చేస్తే 63 ని 3 టైమ్స్ చేయగలదు. 4 టైమ్స్ తీసుకుంటే 64 మోర్ అయిపోతుంది. కాబట్టి నా ఆన్సర్ స్టార్ట్ విత్ 3. ఆప్షన్ లోకి వెళ్ళి చెక్ చేస్తే ఓన్లీ థర్డ్ ఆప్షన్ పాసిబుల్. అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 42. If the successive discounts be 20%, 10% and 5%, then the single equivalent rate of discount is 3 successive discounts అని కలిపి సింగిల్ డిస్కౌంట్ లోకి మార్చమని అడుగుతున్నాడు. మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ 100 అనుకుందాం. దానిపైన నాకు మొదటిసారి ఇచ్చిన డిస్కౌంట్ 20%. 100కి 20% అంటే 20 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. దాన్ని పక్కన పడేయండి. ఈ 20 రూపీస్ పోగా 80 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. 80 పే చేద్దామనుకున్నా. తర్వాత నాకు రెండో డిస్కౌంట్ ఇచ్చారు 10%. 80కి 10% అంటే 8 రూపీస్ వస్తుంది. సో డిస్కౌంట్స్ అన్ని పక్కన రాస్తున్నాను. 80లో 8 రూపీస్ డిస్కౌంట్ పోగా నేను ఇంకా 72 రూపీస్ పే చేయాలి. దాంట్లో నాకు మరలా 5% డిస్కౌంట్ వచ్చింది. 72కి 10% అంటే 7.2, హాఫ్ ఆఫ్ 7.2 అంటే 3.6. నాకు మూడోసారి వచ్చిన డిస్కౌంట్ 3.6. ఈ మొత్తం యాడ్ చేస్తే టోటల్ సింగిల్ డిస్కౌంట్ వస్తుంది. యాడ్ చేసేటప్పుడు 0.6తో ఎండ్ అయ్యే రిజల్ట్ వస్తుంది. ఒకసారి ఆప్షన్స్లోకి వెళ్ళి 0.6తో ఎండ్ అయ్యే ఆప్షన్ ఎక్కడుందో చూడండి. అది ఫస్ట్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. ఇంక మొత్తం యాడ్ చేయక్కర్లేదు. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 43. The ratio of number of boys and girls in a school of 720 students is 7:5. How many more girls should be admitted to make the ratio 1:1? మొత్తం మీద 720 మెంబర్స్ ఉన్నారు. బాయ్స్ అయితేనేమి గర్ల్స్ అయితేనేమి టోటల్గా 720 ఉన్నారు. బాయ్స్ 7 పార్ట్స్, గర్ల్స్ 5 పార్ట్స్ ఉన్నారు. హౌ మెనీ మోర్ గర్ల్స్ షుడ్ బి అడ్మిటెడ్? ఎంతమంది అదనంగా గర్ల్స్ అడ్మిట్ అయితే వాళ్ళిద్దరు రేషియో బాయ్స్ అండ్ గర్ల్స్ రేషియో 1:1 రేషియోకి వస్తుంది అని అడుగుతున్నాడు. ఇక్కడ యాడ్ అవ్వాల్సింది బాయ్సా గర్ల్సా అని చూస్తే గర్ల్స్ యాడ్ అవ్వాలి. గర్ల్స్ యొక్క పార్ట్సే మారాలి. సో వాస్తవానికి ఇనిషియల్గా ఉన్న రేషియో 7:5, కానీ తర్వాత రేషియో 1:1 అంటున్నాడు. వాస్తవానికి బాయ్స్ ఏమీ ఎక్స్ట్రాగా యాడ్ అవ్వలేదు కాబట్టి బాయ్స్ స్టార్టింగ్లో 7 పార్ట్స్ ఉన్నారు. కంపల్సరీ తర్వాత కూడా 7 పార్ట్స్ ఉండాలి. అందుకోసం ఈ రేషియోని 7తో మల్టిప్లై చేయండి 2 పార్ట్స్కి. అలా మల్టిప్లై చేస్తే 1 into 7 7 అవుతుంది. 1 into 7 7 అవుతుంది. సో బాయ్స్ 7 పార్ట్స్, ఇక్కడ కూడా 7 పార్ట్స్. ఎటువంటి ఎక్స్ట్రా యాడ్ అవ్వలేదు కాబట్టి. కానీ గర్ల్స్ 5 పార్ట్స్ నుంచి 7 పార్ట్స్కి వచ్చారంటే 2 పార్ట్స్ ఎక్స్ట్రాగా యాడ్ అయ్యారు. మనకు కావాల్సింది ఆ 2 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. స్టార్టింగ్లో ఇద్దరి మీద కలిపి 12 పార్ట్స్ ఉన్నారు. సో మొత్తం మీద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 720. సో 720 ఈజ్ 12 పార్ట్స్. దెన్ 2 పార్ట్స్ ఈజ్ వాట్ అని కనుక్కుంటే సరిపోతుంది. 12తో 60 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 62 times 120. అవర్ ఆన్సర్ ఇస్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 44. The selling price of 6 bananas is equal to cost price of 8 bananas. The percentage of profit is వాడు చెప్పినట్టు మాట్లాడుతున్నాను. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 6 బనానాస్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ 8 బనానాస్ అన్నాడు. ఇది రెండిట్లో కూడా 2 టేబుల్ కామన్గా ఉంది. 2తో 3 టైమ్స్, 2తో 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ కాస్ట్ పార్ట్స్ ఏమో 3 పార్ట్స్, సేల్స్ పార్ట్స్ ఏమో 4 పార్ట్స్. ఖచ్చితంగా ప్రాఫిట్ వచ్చింది 1 పార్ట్. నాకు కావాల్సింది ప్రాఫిట్ పర్సంటేజ్ కాబట్టి ప్రాఫిట్ బై కాస్ట్ ఇంటూ 100. కాస్ట్ ఎంత ఉంది? 3 పార్ట్స్ ఉంది. సో 1/3 ఇంటూ 100 రాస్తే సరిపోతుంది. 1/3ని పర్సంటేజ్లోకి మారిస్తే 33. 1/3 అని తెలుసు. ఆప్షన్ 2 అవర్ ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 45. A basket contains 300 mangoes. 75 mangoes were distributed among some students. Find the percentage of mangoes left in the basket. టోటల్గా 300 మ్యాంగోస్ ఉంటే అందులో 75 మ్యాంగోస్ని పంచేశారు. మిగిలిన మ్యాంగోస్ యొక్క పర్సంటేజ్ అడుగుతున్నాడు. అబ్జర్వ్ చేయండి. ముందేం చేద్దామంటే డిస్ట్రిబ్యూట్ చేసిన మ్యాంగోస్ యొక్క పర్సంటేజ్ కనుక్కుందాం. నెంబర్ చిన్నగా ఉంటే క్యాలిక్యులేషన్ కూడా చిన్నగా ఉంటుందమ్మా. అందుకోసం డిస్ట్రిబ్యూట్ చేసిన మ్యాంగోస్ 75, టోటల్ మ్యాంగోస్ ఆర్ 300 ఇంటూ 100 వేస్తే డిస్ట్రిబ్యూట్ చేసిన మ్యాంగోస్ పర్సంటేజ్ తెలుస్తుంది. దాన్ని టోటల్ 100% లోంచి తీసేస్తే మిగిలిన మ్యాంగోస్ వచ్చేస్తాయి. సో 100 క్యాన్సిల్ అయిపోయింది. 375ని 25 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 25% డిస్ట్రిబ్యూట్ చేశారు. మిగిలింది 75%. సో ఆప్షన్ 4 అవర్ ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 46. A man goes to a place on bicycle at speed of 16 km/h
and comes back at lower speed, if the average speed is 6.4 km/h in total, then the return speed is ఫార్వర్డ్ జర్నీ చేసేటప్పుడు స్పీడ్ 16 km/h ఉంది. రిటర్న్ జర్నీ చేసేటప్పుడు ఎంత స్పీడ్ ఉందో తెలియదు. ఓవరాల్గా యావరేజ్ స్పీడ్ 6.4 km/h అంటున్నాడు. అయితే మనల్ని రిటర్న్ జర్నీ స్పీడ్ వచ్చి ఎంతో కనుక్కోమంటున్నాడు. ఫార్వర్డ్ జర్నీ స్పీడ్, రిటర్న్ జర్నీ స్పీడ్ ఉన్నప్పుడు యావరేజ్ స్పీడ్ కనుక్కోవడానికి వాడే ఫార్ములా 2xy/x+y అని తెలుసు. x అంటే ఫార్వర్డ్ జర్నీ స్పీడ్, y అంటే రిటర్న్ జర్నీ స్పీడ్. సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే 2 × x ఉంది, ఫార్వర్డ్ జర్నీ స్పీడ్ ఉంది, రిటర్న్ జర్నీ లేదు కాబట్టి y అని రాస్తున్నా. 16 + y = యావరేజ్ స్పీడ్ ఇచ్చేసాడు 6.4 అని. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే క్యాన్సిలేషన్లో 2 × 16 32 వాస్తవానికి 2 టైమ్స్ కట్ చేయాలి, కానీ డెసిమల్ ఉంది కాబట్టి 0.2 టైమ్స్ కట్ చేస్తుంది. ఫైనల్గా ఈ మొత్తం వాల్యూని డినామినేటర్లో నుంచి ఈ సైడ్ తీసుకెళ్తే ఇంటూ అయిపోతుంది. ఫైనల్గా y = 16 × 0.2 అంటే 3.2 అవుతుంది, ప్లస్ y × 0.2 అంటే 0.2 × y అవుతుంది. ఈ 0.2 ఈ సైడ్ వచ్చేస్తే మైనస్ అవుతుంది. వైలో నుంచి 0.2 పోతే 0.8 మిగులుతుంది. ఫైనల్గా 0.8y = 3.2. రెండు చోట్ల డెసిమల్ ఉంది, క్యాన్సిల్ అయిపోయింది. ఈ 32లో 8 అనేది 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. y = 4 అంటే రిటర్న్ జర్నీ స్పీడ్ 4. అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 47. The simple interest on certain sum of money at the rate of 5% per annum for 8 years is 840. A rate of interest for which the same amount of interest can be received on the same sum after 5 years is. క్వశ్చన్ మీనింగ్ నేను చెప్తా, ఒకసారి వినండమ్మా. నేను కొంత డబ్బులు ఇన్వెస్ట్ చేశా. ఈ 8 ఇయర్స్కి 5% చొప్పున 840 రూపీస్ సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చింది. అదే డబ్బుల్ని సేమ్ సమ్ని ఇన్వెస్ట్ చేసినప్పుడు నాకు సేమ్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఎన్ని ఇయర్స్ కంటే 5 ఇయర్స్కి ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం వచ్చింది అని అడుగుతున్నాడు. సో మొదటిసారి వచ్చిన ఇంట్రెస్ట్, రెండోసారి వచ్చిన ఇంట్రెస్ట్ సమానం, మొదటిసారి పెట్టిన ప్రిన్సిపల్, రెండోసారి పెట్టిన ప్రిన్సిపల్ సమానం. మొదటిసారి టైం పీరియడ్ 8 ఇయర్స్, రెండోసారి టైం పీరియడ్ 5 ఇయర్స్, మొదటిసారి 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఈ రెండోసారి ఎంత అని అడుగుతున్నాడు. సో వాస్తవానికి సింపుల్ ఇంట్రెస్ట్లో టైంని రేట్ని మల్టిప్లై చేస్తే ఇంట్రెస్ట్ వస్తుంది. 8 ఇయర్స్కి 5% చొప్పున వచ్చే ఇంట్రెస్ట్ 40% అవుతుంది. 8 ఇయర్స్కి 5% చొప్పున వచ్చే ఇంట్రెస్ట్ 40%. దిస్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ టైం కూడా సేమ్ ఇంట్రెస్టే వచ్చింది కాబట్టి ఈక్వల్ అని మాట్లాడుతున్నా. ఎన్ని ఇయర్స్ కంటే 5 ఇయర్స్కి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్టో తెలీదు. ఇప్పుడే మాట్లాడాను, టైంని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని మల్టిప్లై చేస్తే ఇంట్రెస్ట్ వస్తుందని. టైము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్, అలాగే టైము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్ రెండు చోట్ల ఇంట్రెస్ట్ ఈక్వల్ కాబట్టి దీన్ని ఈక్వల్ చేసా. 5 క్యాన్సిల్ అయిపోయింది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ = 8%. అవర్ ఆన్సర్ ఇస్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 48. If c + 1/c = 3, then the value of c - 3 whole power 7 + 1/c⁴ is. నాకు కావాల్సింది c - 3 whole power 7 + 1/c⁴ వాల్యూ అడుగుతున్నాడు. నా దగ్గర ఉన్న ఈక్వేషన్లో ముందు ఈ +3ని అదర్ సైడ్ తీసుకువెళ్తా. నాకు ఎందుకంటే c - 3 కావాలి కాబట్టి అదర్ సైడ్ తీసుకువెళ్తే ప్లస్ కాస్త మైనస్ అవుతుంది. సో నా దగ్గర c + 3 ఈ సైడ్ వచ్చేసింది c - 3. ఈ 1/cని ఈ సైడ్ తీసుకొచ్చేస్తున్న -1/c అవుతుంది. నేను రాసిన ఈక్వేషన్ మీకు అర్థమైంది. +3నేమో ఆ సైడు, 1/cనేమో ఈ సైడ్ తీసుకొచ్చేసా. c - 3 = -1/7. నాకు కావాల్సింది పవర్లో 7 ఉండాలి కాబట్టి నేను బోత్ సైడ్స్ పవర్లో 7 తీసుకుంటున్నాను. బోత్ సైడ్స్ స్క్వేర్ ఎలా తీసుకుంటామో బోత్ సైడ్స్ పవర్లో 7 తీసుకుంటున్నా. ఇప్పుడు ఫైనల్గా ఏం చేస్తున్నానంటే c - 3 whole power 7ని అలాగే ఉంచాను. ఇక్కడ మైనస్ ఉంది, హోల్ పవర్ 7 ఆడ్ నెంబర్ కాబట్టి మైనస్ అలాగే మిగులుతుంది. మైనస్ మళ్ళీ అదర్ సైడ్ వచ్చేస్తే ప్లస్ అవుతుంది. ఫైనల్గా మిగిలేది 1/c whole power 7 = 0. ఈ టర్మ్ మొత్తం ఇటు వచ్చేసింది, ఇంకేం మిగిలేదు కదా RHSలో కాబట్టి 0 మిగిలింది. 1/c whole power 7 అన్నా 1/c⁴ అన్నా ఒకటే. ఫైనల్గా మనం అడిగిన క్వశ్చన్ యొక్క ఆన్సర్ 0 సెకండ్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 49. BE and CF are two altitudes of triangle ABC. If AB 6 cm, AC 5 cm and CF 4 cm, then the length of BE is. వాడు క్లియర్గా ఒక ట్రయాంగిల్ తీసుకోమని చెప్తున్నాడు. దానికి ఏబీసీ నేమ్ అంటున్నాడు. ఇది మనం తీసుకున్న ట్రయాంగిల్. దీనికి ఈ పాయింట్నేమో ఏ అందాము, ఈ పాయింట్ని బి అనుకుందాం, ఈ పాయింట్ని సి అనుకుందాం. వాడు ఆల్టిట్యూడ్స్గా ఏం తీసుకోమన్నాడంటే బీఈని ఆల్టిట్యూడ్గా తీసుకోమన్నాడు. ఇది బీఈ అందాం. అలాగే సిఎఫ్ అనే ఆల్టిట్యూడ్ కూడా తీసుకోమన్నాడు. ఇది సిఎఫ్ అందాం. తర్వాత ఏబి యొక్క లెంత్ 6 సెంటీమీటర్స్ అని, ఏసీ యొక్క లెంత్ 5 సెంటీమీటర్స్ అని, సిఎఫ్ అంటే ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లెంత్ ఎంత ఇచ్చంటే 4 సెంటీమీటర్స్ అని ఇచ్చేశాడు. మళ్ళీ బీఈ యొక్క లెంత్ కనుక్కోమంటున్నాడు. వెయిట్ ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏసీని బేస్గా తీసుకుంటే ఏసీ పైకి గీయబడ్డ బేస్ ఆల్టిట్యూడ్ ఎంత అంటే బిఈ. నాకు వాస్తవానికి ట్రయాంగిల్ యొక్క ఏరియా కావాలంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఉండాలి. హైట్నే ఆల్టిట్యూడ్ అని కూడా మాట్లాడతాం. సో హాఫ్ ఇంటూ బేస్ నేను ఏసీగా తీసుకుంటున్నా. ఏసీ అంటే 5,
ఇంటూ ఆల్టిట్యూడ్ అంటే బిఈ అవుతుంది. నాకు బిఈ తెలీదు. ఇది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. మరలా ఇదే ట్రయాంగిల్లో నేను ఈసారి బేస్ని ఏబీగా తీసుకుంటున్నాను. ఆల్టిట్యూడ్ సిఎఫ్ అవుతుంది. మరలా బేస్ ఇంటూ హైట్ చేస్తే వచ్చేది ఏరియానే కదా. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ చేస్తే వచ్చేది ఏరియానే. ఏ ట్రయాంగిల్ యొక్క ఏరియా? ఏబీసీ ట్రయాంగిల్ యొక్క ఏరియానే. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. హాఫ్ ఇంటూ ఈసారి బేస్ ఏబీ తీసుకున్నాను, దాని వాల్యూ 6. అలాగే ఆల్టిట్యూడ్ సిఎఫ్ అవుతుంది, దాని వాల్యూ 4. ఇది ట్రయాంగిల్ యొక్క ఏరియాని, ఇది ట్రయాంగిల్ యొక్క ఏరియాని. రెండు ఒకే ట్రయాంగిల్లో ఉన్నాయి కాబట్టి రెండింటి యొక్క ఏరియాస్ కంపల్సరీ ఈక్వల్ అవుతాయి. ఈక్వల్ చేసా. బోత్ సైడ్స్ హాఫ్ కామన్గా ఉంది, క్యాన్సిల్ అయిపోయింది. ఈ ఇంటూ 5 ఈ సైడ్ వచ్చేస్తే బై 5 అవుతుంది. 6 ఇంటూ 4 అంటే 24 అవుతుంది. 24/5 చేయాలి. 5 4 times 20. ఇక మిగిలింది 4. పాయింట్ పెట్టుకుంటే 40. 8 టైమ్స్ పోతుంది. సో లెంత్ ఆఫ్ బిఈ 4.82. ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 50. ద సర్క్యులర్ మెజర్ ఆఫ్ ద ఇంక్లూడెడ్ యాంగిల్ ఫార్మ్డ్ బై ద అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ ఆఫ్ క్లాక్ ఎట్ 3 PM విల్ బి. అవర్ హ్యాండ్కి మినిట్ హ్యాండ్కి 3 PM అయినప్పుడు ఉండే యాంగిల్ ఎంత అని అంటున్నాడు. 3 PM అయినప్పుడు అవర్ హ్యాండ్ ఏమో 3 పైన ఉంటుంది, మినిట్ హ్యాండ్ ఏమో 12 పైన ఉంటుంది. రెండింటికి మధ్య ఉండే యాంగిల్ 90 డిగ్రీ అవుతుంది. 90 డిగ్రీని రేడియన్స్లో చెప్పమని అడుగుతున్నాడు. సో 90 డిగ్రీని రేడియన్స్లో చెప్తే π/2 అవుతుంది. π అంటే 180, 180/2 అంటే 90 కదా. సో అవర్ ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 51. The average of 100 observations was calculated as 35. It was found later that one of the observation was misread as 83 instead of 53. The correct average is. మొత్తం మీద 100 నెంబర్స్ ఉన్నాయి, దాని యొక్క యావరేజ్ 35. ఆ 100 నెంబర్స్ యొక్క యావరేజ్ 35. అందులో ఒక నెంబర్ 53 అయితే దాని బదులుగా 83 అని మిస్టేక్గా చదివాడు. దానివల్ల యావరేజ్ మిస్టేక్ అయింది. కరెక్ట్ యావరేజ్ ఎంతో చెప్పమని అడుగుతున్నాడు. ఉండవలసింది 53 ఉండాలి. 83 తీసుకున్నాడు, 30 ఎక్స్ట్రా తీసుకున్నాడు. మనం ఈ 30ని తగ్గించాలి. ఎన్ని నెంబర్స్కి? ఎన్ని నెంబర్స్ ఉంటే అన్నిటికీ. సో 30ని లెస్ చేయాలి. మొత్తం మీద 100 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. 100 అబ్జర్వేషన్స్కి 30ని తగ్గిస్తే ఒక్కొక్క దానికి 0.3 లెస్ అవుతుంది. సో ఒక్కొక్క దానికి అంటే యావరేజ్కి 0.3 లెస్ చేసిన తర్వాత కరెక్ట్ యావరేజ్ వస్తుందని అర్థం. వాడు ఇచ్చిన ఒరిజినల్ యావరేజ్ 35, దానికి 0.3 లెస్ చేసినట్లయితే కరెక్ట్ యావరేజ్ వస్తుంది. దట్ ఈస్ 34.7. ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 52. If root x minus root y equal to 1, root x plus root y equal to 70, then square root of x into y గురించి అడుగుతున్నాడు. రెండు ఈక్వేషన్స్ ఇచ్చాడు. రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేద్దాం. మొదటిది రూట్ x మైనస్ రూట్ y ఈక్వల్ టు 1 అంటున్నాడు. రెండోది రూట్ x ప్లస్ రూట్ y ఈక్వల్ టు 17 అంటున్నాడు. రెండు ఈక్వేషన్స్ని యాడ్ చేస్తే రూట్ x ప్లస్ రూట్ x అంటే 2 ఇంటూ రూట్ x అవుతుంది. మైనస్ రూట్ y ప్లస్ రూట్ y క్యాన్సిల్ అయిపోతుంది. 1 ప్లస్ 17 అంటే 18 అవుతుంది. ఈ 2 అనేది 18ని 9 టైమ్స్ కట్ చేసింది. సో రూట్ x వాల్యూ 9 వచ్చింది. ఇక్కడ 9 సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ ఈక్వేషన్లో 9 మైనస్ సంథింగ్ ఈక్వల్ టు 1 రావాలి. 9లో నుంచి ఎంత తీస్తే 1 వస్తుంది? 8 తీస్తే సరిపోతుంది. అంటే రూట్ x వాల్యూనేమో 9, రూట్ y వాల్యూనేమో 8. మనకు కావాల్సింది రూట్ ఆఫ్ x ఇంటూ వై. రూట్ ఆఫ్ x ఇంటూ వైని రూట్ x ఇంటూ రూట్ వైగా రాసుకోవచ్చు. రూట్ x అంటే 9, రూట్ y అంటే 8. 9 ఇంటూ 8 అంటే 72. 72 సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 53. O is the center of circle and AB is the tangent to it touching at B. If OB 3 cm and OA 5 cm, then the measure of AB in centimeter is. వాడు సెంటర్ అంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా సర్కిల్లోనే ఉంటుంది. ఒక సర్కిల్ తీసుకుందాం. ఆ సర్కిల్లో ఓ అనేదాన్ని సెంటర్గా తీసుకోమంటున్నాడు. వాడు చెప్పినట్టుగా మాట్లాడదాం. ఇది సెంటర్ అనుకుందాం, దానికి ఓ అనే నేమ్ ఇచ్చుకుందాం. ఎస్, AB ఈజ్ ద టాంజెంట్ టు టచింగ్ ఎట్ బి. బి అనే పాయింట్ దగ్గర ఏబి అనే టాంజెంట్ టచ్ అవుతుంది అని చెప్తున్నాడు. ఇది ఏబి అనే టాంజెంట్ బి అనే పాయింట్ దగ్గర టచ్ అవుతుంది. దాన్నే మనం ఏమంటామంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని కూడా అంటాం. తర్వాత ఓబి యొక్క లెంత్ 3 సెంటీమీటర్స్ ఇచ్చేశాడు. నెక్స్ట్ ఓఏ యొక్క లెంత్ 4 సెంటీమీటర్స్ ఇచ్చేశాడు. 5 సెంటీమీటర్స్ ఇచ్చేశాడు. నన్ను కనుక్కోమంటుంది, ఏబి యొక్క లెంత్ కనుక్కోమంటున్నాడు. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర కంపల్సరీ యాంగిల్ రైట్ యాంగిల్ ఉంటుంది, అంటే 90 డిగ్రీ ఉంటుంది. సో రైట్ యాంగిల్ అంటే ఖచ్చితంగా అది రైట్ యాంగిల్ ట్రయాంగిలే. పైథాగరస్ ట్రిప్లెట్స్ ఫాలో అవ్వాలి. ఒక సైడ్ 3, ఒక సైడ్ 5 అయితే అదర్ సైడ్ 4 అవుతుంది. సో లెంత్ ఆఫ్ ఏబి 4. ఆప్షన్ 4 అవర్ ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 54. The area of the largest sphere that can be drawn inside of a cube of edge 18 centimeters. నాకు కావాల్సింది స్పియర్ యొక్క ఏరియా కావాలి, లార్జెస్ట్ స్పియర్ యొక్క ఏరియా కావాలి. అసలు ఆ స్పియర్ ఎక్కడుందంటే క్యూబ్లో ఇన్సర్ట్ చేయబడింది ఇన్సైడ్న. వాస్తవానికి క్యూబ్ ఫిగర్ కాదు కదా మనం తీసుకోవాల్సింది. ఎలా తీసుకోవాలంటే బోర్డు మీద గీసినప్పుడు జస్ట్ స్క్వేర్ ఫిగర్ తీసుకుంటే సరిపోతుంది. అందులో ఒక సర్కిల్ ఇన్స్క్రైబ్ చేస్తే ఎలా కనిపిస్తుందో అలాగే స్పియర్ ఇన్స్క్రైబ్ చేసినా కూడా అలాగే కనిపిస్తుంది. స్క్వేర్లో సర్కిల్ ఇన్స్క్రైబ్ చేసినప్పుడు ఆల్ సైడ్స్ని టచ్ అవుతుంది.
అవుతుంది, స్క్వేర్ యొక్క సైడే డయామీటర్ ఆఫ్ సర్కిల్ అవుతుంది, అలాగే క్యూబ్ యొక్క సైడే డయామీటర్ ఆఫ్ స్పియర్ అవుతుంది. సో క్యూబ్ యొక్క సైడ్ ఎంత ఇచ్చాడు, 18 సెంటీమీటర్స్ ఇచ్చేసాడు, ఆటోమేటిక్గా డయామీటర్ కూడా 18 అవుతుంది. నాకు కావాల్సింది రేడియస్ కావాలి. సో రేడియస్ అంటే హాఫ్ ఆఫ్ డయామీటర్, దట్ ఈజ్ 9 సెంటీమీటర్స్ తీసుకోవాలి. మనకు కావాల్సిన క్యూబుల్లో స్పియర్ అనేది ఇన్సర్ట్ చేయబడింది, లార్జెస్ట్ స్పియర్ కాబట్టి ఆల్ సైడ్స్ని టచ్ అవుతుంది. దాన్ని మనం చూపించడం కోసం బోర్డు మీద ఎలా చూపిస్తామంటే స్క్వేర్ని సర్కిల్ని తీసుకొని ఎగ్జాంపుల్గా చూపిస్తాం. సో డయామీటర్ ఆఫ్ సర్కిల్ ఈక్వల్ టు స్క్వేర్ యొక్క సైడ్ అవుతుంది, అలాగే స్పియర్ యొక్క డయామీటర్ ఈక్వల్ టు క్యూబ్ యొక్క ఎడ్జ్ అవుతుంది. డి ఈక్వల్ టు 18, దెన్ రేడియస్ ఈక్వల్ టు 9. నాకు కావాల్సింది ఏరియా ఆఫ్ లార్జెస్ట్ స్పియర్ కావాలి. ఏరియా అంటే 4πr స్క్వేరే కదా స్పియర్కి ఉండేది. సో 4 ఇంటూ పై అలాగే ఉంది ఆప్షన్స్లో, ఆర్ స్క్వేర్ అంటే రేడియస్ స్క్వేర్, 9 స్క్వేర్ అంటే 81 అవుతుంది. 81 4 టైమ్స్ కావాలి. 80 4 టైమ్స్ 320, 1 4 టైమ్ 4, 320 ప్లస్ 4 324 పై ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 55. ఏ టవర్ ఇస్ 50 మీటర్స్ హై, ఇట్ షాడో ఇస్ x మీటర్ షార్టర్ వెన్ ద సన్స్ ఆల్టిట్యూడ్ ఇస్ 45 డిగ్రీ, దెన్ వెన్ ఇట్ ఈస్ 30 డిగ్రీ ద వాల్యూ ఆఫ్ x ఇన్ మీటర్స్ ఈజ్. ఒకసారి క్లియర్గా క్వశ్చన్ చూడండి. ఈ మోడల్లో 3 రకాల బిట్లు వస్తాయి. ఆ 3 రకాల బిట్లో యాంగిల్స్ మాత్రం మారుతూ ఉంటాయి, హైట్స్ కూడా మారుతూ ఉంటాయి. ఈ యాంగిల్స్ ఎలా మారుతాయంటే 60 30 ఒక సెట్టు, 30 45 ఒక సెట్టు, 60 45 ఒక సెట్. ఆల్రెడీ 60 30 వస్తే ఎలా తీసుకోవాలో నోట్ ఆల్రెడీ చెప్పున్నాను. ఇప్పుడు నేనేం చెప్తానంటే 45కి 30కి ఎలా తీసుకోవాలో నోట్ చెప్తాను, ఫస్ట్ ప్రూఫ్తో సహా నోట్ చెప్తాను. ఈసారి 45 30 చూసినప్పుడల్లా మీరు ఇదే విధంగా చేస్తే సరిపోతుంది. ఫస్ట్ ఒక టార్గెట్ ఉందనుకుందాం, ఆ టార్గెట్ యొక్క హైట్ x అనుకుందాం. అలాగే 2 యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ తీసుకోండి, ఒకటి 45 మరొకటి 30. టార్గెట్కి దగ్గరగా ఉన్నప్పుడు ఎక్కువ యాంగిల్ తీసుకోండి, దీన్ని 45 అనండి, దీన్ని 30 అనండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో నేను దీనికి నేమ్ ఇస్తున్నాను, ఏబిసిడి అనే నేమ్ ఇస్తున్నా. ఫస్ట్ ఏబిసి ట్రయాంగిల్ గురించి మాట్లాడుతున్నా. 45కి ఆపోజిట్గా ఎంత సైడ్ ఉంటే అడ్జసెంట్ కూడా అంతే ఉంటుంది. 45కి ఆపోజిట్గా ఎక్స్ ఉంది కాబట్టి బీసీ కూడా ఎక్సే అవుతుంది. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే టార్గెట్ అయితే కనుక ఎక్స్ అయితే ఫస్ట్ డిస్టెన్స్ కూడా ఎక్సే అవుతుంది. నెక్స్ట్ నేను ఏం మాట్లాడుతున్నానంటే ఏబిడి ట్రయాంగిల్లో మాట్లాడుతున్నా. ఏబిడి ట్రయాంగిల్లో 30 ఉంది, దాని యొక్క ఆపోజిట్ సైడ్ ఉంది, ఎడ్జసెంట్ కావాలి. సో tan తీసుకుంటున్నాను, ఆపోజిట్ అండ్ ఎడ్జసెంట్ కాంబినేషన్ కాబట్టి. tanలో tan 30 అంటే 1/√3 అవుతుంది. ఈక్వల్ టు ఆపోజిట్ అంటే ఎక్స్, ఎడ్జసెంట్ అంటే బీసీ ప్లస్ సిడి. ఆల్రెడీ బీసీ అంటే తెలుసు, ఎక్స్ అని, సిడి తెలీదు, కనుక్కోవాలి. సో క్రాస్గా మల్టిప్లై చేస్తే ఎక్స్ ప్లస్ సిడి ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ √3 అవుతుంది. ఈ ప్లస్ ఎక్స్ ఈ సైడ్ వచ్చేస్తే మైనస్ ఎక్స్ అవుతుంది. సో సిడిలో సిడి ఈక్వల్ టు ఎక్స్ను కామన్ తీస్తే √3 - 1 అనే రిజల్ట్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఫైనల్గా ఎక్స్ ఇంటూ √3 - 1 అనే రిజల్ట్ వచ్చింది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైతే 45 30 యాంగిల్స్ కనిపిస్తాయో టార్గెట్ యొక్క హైట్ ఎక్స్, అలాగే ఫస్ట్ డిస్టెన్స్ ఎక్స్, 2 పాయింట్స్కి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎక్స్ ఇంటూ √3 - 1. ఇది మీరు ఒక నోట్గా రాసుకుంటే ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్దాం. సేమ్ క్వశ్చన్. ఎస్, టార్గెట్ ఉంది, అది ఏదైనా కావచ్చు, టవర్ అవ్వచ్చు, పోల్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. టార్గెట్ ఉంది, దాని యొక్క లెంత్ 50 మీటర్స్ ఇచ్చేశాడు. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ 45 ఒకటి, 30 ఒకటి ఇచ్చాడు. ఇదేమో 45గా తీసుకుంటున్నారు, ఇదేమో 30గా తీసుకుంటున్నారు. ఈ 2 పాయింట్స్కి మధ్య ఉన్న డిస్టెన్స్ కావాలి మనకి. సో టార్గెట్ యొక్క హైట్ 50 అయితే స్టార్టింగ్ డిస్టెన్స్ కూడా 50 అవుతుంది. 2 పాయింట్స్కి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎక్స్ ఇంటూ √3 - 1. ఎక్స్ ప్లేస్లో 50 ఉంది కాబట్టి 50 ఇంటూ √3 - 1 అవుతుంది. అలాంటి ఆప్షన్ సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 56. పై చార్ట్ ఇచ్చాడు. పై చార్ట్లో సబ్జెక్ట్స్ యొక్క పర్సంటేజ్ ఇచ్చాడు. డైరెక్ట్గా క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఇఫ్ ద స్టూడెంట్ స్టడీడ్ కెమిస్ట్రీ ఫర్ 3 అవర్స్, దెన్ హీ ఆర్ షీ స్టడీడ్ జోగ్రఫీ ఫర్. కెమిస్ట్రీని 3 అవర్స్ చదివితే జోగ్రఫీని ఎన్ని అవర్స్ చదువుతారు అని అడుగుతున్నాడు. కెమిస్ట్రీ ఎంత పర్సెంట్ ఉంది, 15% ఉంది. జోగ్రఫీ ఎంత పర్సెంట్ ఉంది, 10% ఉంది. సో 3 అవర్స్ ఈజ్ 15%, దెన్ 10% ఈజ్ వాట్? క్యాల్కులేషన్లో 3తో 5 టైమ్స్ పోయింది. 10/5 అంటే 2 అవర్స్. ఆప్షన్ 2 ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 57. If the student studied 10 hours in a day, then he or she studied mathematics for. మొత్తం మీద 10 అవర్స్ కనుక చదివినట్లయితే అందులో మ్యాథమెటిక్స్ కేటాయించే టైం ఎంత అని అడుగుతున్నాడు. టోటల్గా 100% ఉంటుంది. 10 అవర్స్ ఈజ్ 100%. మ్యాథమెటిక్స్ అంటే ఎంత పర్సెంట్? 30% వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. 00 క్యాన్సిల్ అయిపోయింది. ఆన్సర్ ఈజ్ 3 అవర్స్. ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 58. Instead of 10%, if the student spends 15% to study the other subject and the time is taken from the time scheduled to study mathematics, and if he or she used to study 20 hours per day, then the difference of time for studying mathematics per day is. ఒకసారి క్లియర్గా క్వశ్చన్ చూస్తే
ఒక డేలో 20 అవర్స్ కేటాయిస్తున్నారు. అయితే అదర్ సబ్జెక్ట్ని చదవటానికి 10% బదులుగా 15% కనుక యూజ్ చేసినట్లయితే ఎంత డిఫరెన్స్ ఉంటుంది? ఇంతకుముందు తీసుకునే టైంకి అదర్ సబ్జెక్ట్కి ఇప్పుడు తీసుకునే టైంకి డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. సో 20 అవర్స్ ఈజ్ 100%. నాకు కావాల్సింది డిఫరెన్స్ కావాలి 10%కి, అలాగే 15%కి డిఫరెన్స్ కావాలి. దట్ ఈస్ 5% వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. 25 టైమ్స్ 100, 100 క్యాన్సిల్ అయిపోయింది. ఫైనల్గా 1 మిగిలింది. 1 అవర్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 3 అవర్ ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 59. O is the ortho center of triangle ABC and if angle BOC equal to 110 degree then angle BAC will be. ఇప్పుడు ఆర్థో సెంటర్ తీసుకున్నా, ఇన్ సెంటర్ తీసుకున్నా ఎక్కడైనా ట్రయాంగిల్లోనే తీసుకోవాలి. ముందు ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. వాడు చెప్పినట్టుగా ఆ ట్రయాంగిల్కి నేమ్ ఇచ్చుకుందాం, ఏబిసి అనేది. ఈ ఫస్ట్ పాయింట్ని ఏ అనుకుందాం, ఈ పాయింట్ని బి అందాం, ఈ పాయింట్ని సి అందాం. ఇంతకీ ఆర్థో సెంటర్ అంటే ఆల్టిట్యూడ్స్ యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ని ఆర్థో సెంటర్ అంటాం. సో ఇక్కడ బిఈ అనే ఒక ఆల్టిట్యూడ్ తీసుకున్నాను, అలాగే సిఎఫ్ అనే మరొక ఆల్టిట్యూడ్ తీసుకున్నాను. ఇవి రెండింటి యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్, మరొక ఆల్టిట్యూడ్ కూడా ఉంటుంది, నేను 2 వరకు తీసుకుంటున్నా. ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ని ఓ అనుకుందాం. సో దీని ఆల్టిట్యూడ్ యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ కాబట్టి ఆర్థో సెంటర్ అంటాం. బీఓసి ఓ దగ్గర ఉండే యాంగిల్ 110 డిగ్రీ అని ఇచ్చేశాడు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏ దగ్గర ఉండే యాంగిల్ కనుక్కోమంటున్నాడు. జనరల్గా ఆర్థో సెంటరు అదర్ యాంగిల్ కలిపితే 2 కూడా సప్లిమెంటరీ యాంగిల్స్ అవ్వాలి. సో 110కి 70 కలిపితే 180 అవుతుంది. యాంగిల్ ఏ ఈక్వల్ టు 70. పాయింట్ మీకు అర్థమైంది. ఒకవేళ అర్థం కాకపోతే ప్రూఫ్తో సహా కావాలంటే ఈ విధంగా చేయండి. మీకు ఇప్పుడు ఏఈఓఎఫ్ అనే ఒక క్వాడ్రేట్లు కనిపిస్తుంది. బిఈ ఆల్టిట్యూడ్ కాబట్టి ఇక్కడ ఉండే యాంగిల్ 90, అలాగే సిఎఫ్ ఆల్టిట్యూడ్ కాబట్టి ఎఫ్ దగ్గర ఉండే యాంగిల్ 90. మొత్తం మీద ఏఓఈఎఫ్ అనేది ఒక క్వాడ్రిలేటరల్ సమ్ ఆఫ్ యాంగిల్స్ 360 ఉండాలి. అందులో ఆల్రెడీ ఓ దగ్గర 110 ఉంది, ఈ దగ్గర 90 ఉంది, ఎఫ్ దగ్గర 90 ఉంది. టోటల్గా 360 ఉండాలి. 90 + 90 180. సో ఇక్కడ ఇంకొక 180 ఉంటే సరిపోతుంది. ఈ రెండు యాంగిల్స్ యొక్క సమ్ 110 + 70 చేస్తేనే 180 వస్తుంది. టోటల్గా 360 అవుతుంది. ఏ దగ్గర ఉండే యాంగిల్ 70, సెకండ్ ఆప్షన్ ఆన్సర్. ఇంకొక పాయింట్ ఏంటంటే ఆర్థో సెంటర్ దగ్గర ఉండే యాంగిల్ అదర్ యాంగిల్ దగ్గర ఉండే యాంగిల్ రెండింటిని కలిపితే 180 రావాలి. 110 ఉంది ఆల్రెడీ, 70 కలిపితే 180 వస్తుంది. అవర్ ఆన్సర్ ఈ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 60. అవుట్ ఆఫ్ 120 స్టూడెంట్ 50 ప్లే క్రికెట్, 60 ప్లే ఫుట్బాల్ అండ్ 48 ప్లే చెస్, 20 play cricket and football, 24 play football and chess, 18 play cricket and chess and 10 play all 3 games. మొత్తం 3 గేమ్స్ ఉన్నాయి కాబట్టి 3 సర్కిల్స్ తీసుకొని వెన్ డయాగ్రామ్ ఫామ్ చేద్దాం. సో ఫస్ట్ సర్కిల్ తీసుకున్నాను, అలాగే రెండో సర్కిల్, మూడో సర్కిల్ తీసుకొని వెన్ డయాగ్రామ్ ఫామ్ చేద్దాం. ఫామ్ చేసేటప్పుడు ఇంటర్సెక్షన్ పార్ట్ కూడా ఇవ్వండి. ఇలా మొత్తం మీద 3 సర్కిల్స్ తీసుకోండి. ఫస్ట్ సర్కిల్ని క్రికెట్తో డొనేట్ చేయండి. రెండో సర్కిల్ ఫుట్బాల్ అనండి. ఇదేమో క్రికెట్ పార్టు, ఇదేమో ఫుట్బాల్ పార్టు, ఇదేమో చెస్ పార్ట్ అని మాట్లాడండి. టోటల్గా క్రికెట్ మొత్తం మీద 120 స్టూడెంట్స్ ఉన్నారు. అందులో 50 ప్లే క్రికెట్ అంటున్నాడు. సో క్రికెట్ ఆడేవాళ్ళు 50 అంటున్నాడు. 60 ప్లే ఫుట్బాల్ అంటున్నాడు. ఎస్ 60 ప్లే ఫుట్బాల్ అవుతుంది. చెస్ ఆడేవాళ్ళు వచ్చేసరికి 48 మెంబర్స్ అంటున్నాడు. చెస్ 48 అవుతుంది. ఆల్ 3 గేమ్స్ ఆడేవాళ్ళు 10 అంటున్నాడు. ఆల్ 3 10 అవుతుంది. నెక్స్ట్ 20 ప్లే క్రికెట్ అండ్ ఫుట్బాల్ అంటున్నాడు. క్రికెట్ అండ్ ఫుట్బాల్ కాంబినేషన్ కలిపి ఇది మొత్తం అవుతుంది. ఇది మొత్తం ఎంత అంటున్నాడు అంటే 20 అంటున్నాడు. అందులో ఆల్రెడీ 10 రాసేసాను. సో మిగతాది 10 కాబట్టి ఓన్లీ క్రికెట్ అండ్ ఫుట్బాల్ 10 అవుతుంది. నెక్స్ట్ సేమ్ వే 24 ప్లే ఫుట్బాల్ అండ్ చెస్ అంటున్నాడు. ఫుట్బాల్ అండ్ చెస్ మొత్తం 24, ఆల్రెడీ అందులో 10 ఇంక్లూడ్ అయ్యింది. ఇక రిమైనింగ్ 14 ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి 18 ప్లే క్రికెట్ అండ్ చెస్ అంటున్నాడు. క్రికెట్ అండ్ చెస్ అంటే ఈ కాంబినేషన్ మొత్తం తీసుకోవాలి. అందులో ఆల్రెడీ 10 రాసాము. 18లో 10 పోతే 8 ఉంటుంది ఓన్లీ కాంబినేషన్లో, ఓన్లీ క్రికెట్ అండ్ చెస్ కాంబినేషన్లో. ఇంకా వెన్ డయాగ్రామ్ మొత్తం ఫిల్ చేద్దాము. ఫిల్ చేసినట్లయితే ఫస్ట్ సర్కిల్ 10 + 10 20 + 8 28 మొత్తం 50 ఉండాలి. ఆల్రెడీ 28 ఫిల్ అయింది. ఇక రిమైనింగ్ 22 ఉంటుంది ఓన్లీ క్రికెట్ సెక్షన్. అలాగే ఫుట్బాల్ దగ్గరకు వచ్చేసరికి 10 + 10 20 20 + 14 34 పోతే ఇంకొక 26 ఉంటుంది 60లో. సో నెక్స్ట్ చెస్ దగ్గరకు వచ్చేసరికి 8 + 14 22 22 + 10 32 32కి 48కి డిఫరెన్స్ 16 అవుతుంది. ఇది మొత్తం వెన్ డయాగ్రామ్ ఫిల్ అయిపోయింది. ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్దాం. హౌ మెనీ స్టూడెంట్ ప్లే ఓన్లీ 2 గేమ్స్? ఓన్లీ 2 గేమ్స్ అంటే 10 8 14 యాడ్ చేయాలి. 14 and 8 22 + 10 32 ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 61. హౌ మెనీ స్టూడెంట్ డు నాట్ ప్లే ఎనీ వన్ ఆఫ్ ద గేమ్స్? ఏ గేమ్ ఆడిన వాళ్ళు ఎంతమంది అని అంటున్నాడు. సో మొత్తం మీద వెన్ డయాగ్రామ్ మొత్తం కౌంట్ చేద్దాం. ఫస్ట్ సర్కిల్ మొత్తం మీద 50 ఉంది. సో మొదటి సర్కిల్ 50, 16 ఒక 14 యాడ్ చేస్తే 30, 50 ఒక 30 80, 80కి 26 యాడ్ చేస్తున్నా, 80కి 20 యాడ్ చేస్తే 100, 6 యాడ్ చేస్తే 106 అవుతుంది. టోటల్గా 120 స్టూడెంట్స్లో 106 మెంబర్స్ పోతే ఇక 14 మెంబర్స్ ఉంటారు. వాళ్ళు ఏ గేమ్ ఆడరు. ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 62.
హౌ మెనీ స్టూడెంట్ ప్లే ఓన్లీ చెస్ ఆడేవాళ్ళు 16 మెంబర్స్ ఉన్నారు. 16 థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 63. ద వర్కింగ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఆర్ ఇన్ ద రేషియో 13:9. వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ నంబర్ ఆఫ్ డేస్ టేకెన్ బై దెమ్ టు ఫినిష్ వర్క్? ఎక్స్ అండ్ వై ఎఫిషియన్సీ రేషియో ఇచ్చి నన్ను డేస్ రేషియో కనుక్కోమని అడుగుతున్నాడు. ఎఫిషియన్సీ రేషియో యొక్క ఇన్వర్సే డేస్ రేషియో అవుతుంది. 13:9 యొక్క ఇన్వర్స్ 9:13 అవుతుంది. ఆప్షన్స్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 64. ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 4 అవుట్ ఆఫ్ 5 numbers is 13. The average of last 4 numbers is 17. The sum of the first and last numbers is 22. What is the least of first and last numbers is? మొత్తం మీద 5 నెంబర్స్ ఉన్నాయని చెప్తున్నాడు. నేను 5 లైన్స్ తీసుకుంటున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇవి 5 నెంబర్స్. అందులో మొదటి 4 నెంబర్స్ యొక్క యావరేజ్ ఇచ్చాడు 13 అని, రైట్. అలాగే లాస్ట్ 4 నెంబర్స్ యొక్క యావరేజ్ ఇచ్చాడు 17 అని. అందులో మనకు కావాల్సింది ఫస్ట్ నెంబర్లో కానీ లాస్ట్ నెంబర్లో కానీ ఒక లీస్ట్ నెంబర్ ఉందంట, అది కనుక్కోమని అడుగుతున్నాడు. ఇప్పుడు నేను ఏమంటానంటే ఫస్ట్ 4 నెంబర్స్ యొక్క సమ్కి లాస్ట్ 4 నెంబర్స్ యొక్క సమ్కి డిఫరెన్స్ చేస్తే కామన్గా ఉన్న సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్, ఫోర్త్ నెంబర్ క్యాన్సిల్ అయిపోయి ఇక మన దగ్గర మిగిలేది ఫస్ట్ నెంబర్కి ఫిఫ్త్ నెంబర్కి డిఫరెన్స్ మిగులుతుంది. సో సమ్ ఆఫ్ ఫస్ట్ 4 నెంబర్స్ని సమ్ ఆఫ్ లాస్ట్ 4 నెంబర్స్ని డిఫరెన్స్ చేస్తే మిగిలేది ఫస్ట్ అండ్ లాస్ట్ నెంబర్ యొక్క డిఫరెన్స్ మిగులుతుంది. కానీ లాస్ట్ 4 దగ్గర యావరేజ్ ఎక్కువ ఉంది కాబట్టి మనం చేయాల్సింది లార్జెస్ట్ మైనస్ స్మాలెస్ట్, అంటే లాస్ట్ 4 నెంబర్స్ యొక్క సమ్లో నుంచి ఫస్ట్ 4 నెంబర్స్ యొక్క సమ్ని తీసేయాలి. లాస్ట్ 4 నెంబర్స్ యొక్క సమ్ అంటే 4 × 17 నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇంటూ యావరేజ్ వేస్తే సమ్ ఆఫ్ లాస్ట్ 4 నెంబర్స్ వచ్చింది. దీంట్లో నుంచి ఫస్ట్ 4 నెంబర్స్ యొక్క సమ్ని తీసేయాల్సి ఉంటుంది. అలా తీసేస్తే ఫిఫ్త్ నెంబర్కి 5వ నెంబర్కి ఫస్ట్ నెంబర్కి డిఫరెన్స్ వస్తుంది. సో 4 కామన్గా ఉంది, ఈ రెండిట్లో 4ని కామన్ తీస్తే 17 - 13 మిగులుతుంది, అంటే 4. 4 × 4 అంటే 16. ఈ 16 అనేది డిఫరెన్స్ ఆఫ్ ఫిఫ్త్ నెంబర్ అండ్ ఫస్ట్ నెంబర్. అలాగే సమ్ ఆఫ్ ఫిఫ్త్ నెంబర్ అండ్ ఫస్ట్ నెంబర్ ఇచ్చేసాడు 22. నా దగ్గర ఏమో డిఫరెన్స్ ఉంది, సమ్ కూడా ఉంది. ఆ రెండిట్లో చిన్న నెంబర్ ఏదో చెప్పగలగాలి. అలాంటప్పుడు ఏం చేస్తానంటే సమ్ని 2 ఈక్వల్ పార్ట్స్గా చేస్తాను. 22ని 2 ఈక్వల్ పార్ట్స్గా చేస్తే 11 and 11 అవుతుంది. అలాగే డిఫరెన్స్ని 2 ఈక్వల్ పార్ట్స్గా చేస్తాను, 8 and 8. మీ దగ్గర 2 నెంబర్స్ యొక్క సమ్, 2 నెంబర్స్ యొక్క డిఫరెన్స్ ఉంటే డిఫరెన్స్ని 2 ఈక్వల్ పార్ట్స్ చేయండి, సమ్ని 2 ఈక్వల్ పార్ట్స్ చేయండి. అందులో మీకు హైయెస్ట్ నెంబర్ కావాల్సి వస్తే 2 హాఫ్స్ని యాడ్ చేయండి. అందులో మీకు లోయెస్ట్ నెంబర్ కావాల్సి వస్తే 2 హాఫ్స్ని మైనస్ చేయండి. మనకు కావాల్సింది లీస్ట్ నెంబర్ కాబట్టి మైనస్ చేయాలి. 11కి 8కి డిఫరెన్స్ ఎంత అంటే 3. సో అవర్ ఆన్సర్ ఈజ్ 3. ఆప్షన్ 4 అవర్ ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 65. The maturity value after 2.5 years of certain sum at 12% per annum simple interest 27,300. Find the principal amount. మెచ్యూరిటీ వాల్యూ అంటే టోటల్ అమౌంట్ అని అర్థం. ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపితే మెచ్యూరిటీ వాల్యూ అవుతుంది. ఎన్ని ఇయర్స్కి? 2.5 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం 12% per annum చొప్పున. మొత్తం మీద 27,300 వస్తే ప్రిన్సిపల్ 100% వాల్యూ కనుక్కోమంటున్నాడు. ఒకసారి జాగ్రత్తగా చూడండి. 1 yearకి 12% చొప్పున, 2 yearsకి 24% అవుతుంది. హాఫ్ ఇయర్కి 6% అవుతుంది. 2.5 yearsకి 30% వస్తుంది ఇంట్రెస్ట్ అనేది. టోటల్గా 2.5 years కదా. సో 1 yearకి 12% చొప్పున, 2 yearsకి 24%, హాఫ్ ఇయర్కి 6%, ఓవర్గా 30% వస్తుంది. ఇది ఇంట్రెస్ట్. నాకు టోటల్ మెచ్యూరిటీ కావాలి అంటే ప్రిన్సిపల్ కూడా కలిసి యాడ్ అవుతే 130% అవుతుంది అమౌంట్ వాల్యూ. దిస్ ఈజ్ 27,300. 27,300 ఈజ్ 130%. నన్ను కనుక్కోమంది సమ్ కదా, 100% కనుక్కుంటా. ఒక పాయింట్ వినండి, 130% వాల్యూనే 27,300 ఉంటే 100% వాల్యూ కంపల్సరీ 27,300 కంటే తక్కువ ఉండాలి. 27,300 కంటే తక్కువ ఉండేది మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే సెకండ్ ఆప్షన్ మాత్రమే ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 66. 2 shirts of a different pattern are priced 1,600 and 2,000. A girl purchased both shirts to her 3 brothers at discount of 40%. The amount she paid is. ఒకసారి క్లియర్గా క్వశ్చన్ చూస్తే మొదటి ఒక రకమేమో 1,600 పడుతుంది, రెండో రకమేమో 2,000 పడుతుంది. రెండింటి మీద కలిపి టోటల్ ప్రైస్ 3,600 పడుతుంది. 3,600 టోటల్ ప్రైస్. ఈ టోటల్ షర్ట్స్ని ముగ్గురు బ్రదర్స్ కోసం కొన్నది. అంటే ఒక్కొక్కరికి 3,600 చొప్పున 3 brothersకి 3 times 3,600 3 times ఖర్చు అవుతుంది. ఇది టోటల్ ప్రైస్. దాంట్లో 40% డిస్కౌంట్తో కొన్నది, అంటే 60% మాత్రమే పే చేసింది. సో 60% వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. 0000 క్యాన్సిల్ అయిపోయింది, 0 మిగులుతుంది, పక్కన పెడేశాను. యూనిట్స్ ప్లేస్ మాట్లాడుతున్నాను. 6 × 3 8,
8 into 6 8, ఆన్సర్ ఎండ్ విత్ 80. ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ పాసిబుల్, ఫోర్త్ ఆప్షన్ పాసిబుల్. నా దగ్గర 3లో 3 మల్టిపుల్ ఉంది, 6లో 3 మల్టిపుల్ ఉంది, సో ఆన్సర్ ఈస్ 9 మల్టిపుల్. ఆప్షన్స్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఫోర్త్ ఆప్షన్ 9తో కట్ అవ్వట్లేదు, ఆన్సర్ కాదు, మిగిలింది ఫస్ట్ ఆప్షన్, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 67. Mishab has equal number of 10 50 notes and 4 200 notes, rupee notes amounting 1640 rupee. Find the total number of notes. ఒక పర్సన్ దగ్గర 10 రూపీ నోట్స్ 50 రూపీ నోట్స్ ఈక్వల్గా ఉన్నాయి, అలాగే 4 200 నోట్స్ ఉన్నాయి. మొత్తం మీద టోటల్ వాల్యూ 1640 అయితే టోటల్గా అతని దగ్గర ఉన్న నెంబర్ ఆఫ్ నోట్స్ కనుక్కోమని అడుగుతున్నాడు. 10 రూపీ నోట్స్ ఏమో ఎక్స్ అనుకుందాం, ఆటోమేటిక్గా 50 రూపీ నోట్స్ కూడా ఎక్సే అవుతాయి. మరి 200 రూపీ నోట్స్ ఎన్ని ఉన్నాయి అన్నాడు, 4 ఉన్నాయి అన్నాడు. సో టోటల్ వాల్యూ కావాలంటే వాటి యొక్క డినామినేషన్ని నెంబర్ ఆఫ్ నోట్స్ని మల్టిప్లై చేయాలి. సో 10 ఇంటూ ఎక్స్ 10x, అలాగే 50 ఇంటూ ఎక్స్ 50x, 4 ఇంటూ 200 800 అవుతుంది. సో టోటల్ వాల్యూ దిస్ ఈజ్ ఈక్వల్ టు 1640 అవుతుంది. ఈ ప్లస్ 800 ఈ సైడ్ వచ్చేస్తే మైనస్ 800 అవుతుంది. 1640లో 800 పోతే 840 మిగులుతుంది. 10x 50x 60x ఇజ్ ఈక్వల్ టు 840 అవుతుంది. క్యాన్సిలేషన్లో 0 0 క్యాన్సిల్ అయిపోయింది. 6 14 టైమ్స్ పోయింది. సో x ఇజ్ ఈక్వల్ టు 14. 10 notes are 14, 50 notes are 14, 200 notes are 4. టోటల్ నోట్స్ కావాలి కాబట్టి 14 ప్లస్ 14 28, 28 ప్లస్ 4 32, 32 ఆప్షన్ 3లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 68. న్యూమరికల్ ఎబిలిటీ ఇచ్చి అందులో ఉన్న క్వశ్చన్ మార్క్ అడుగుతున్నాడు. ముందు స్క్వేర్ రూట్ పోవాలంటే ఆపోజిట్లో స్క్వేర్ చేయాల్సి ఉంటుంది. స్క్వేర్ చేసి యాజ్ టీ స్టెప్ రాస్తున్నాను. 193 ప్లస్ 21 డివైడెడ్ బై 0.03. డినామినేటర్లో 2 డెసిమల్స్ ఉన్నాయి, అవి పోవటం కోసం న్యూమరేటర్లో 2 జీరోస్ పెట్టుకున్నాను. డినామినేటర్లో 3 మిగులుతుంది. మైనస్ 21 స్క్వేర్, ఆ ప్లస్ 21 స్క్వేర్ ఈ సైడ్ వస్తే మైనస్ అవుతుంది. 21 స్క్వేర్ అంటే 441. మైనస్ క్వశ్చన్ మార్క్ ఈ సైడ్ వెళ్తుంది, ప్లస్ ఎక్స్ అవుతుంది. సో క్యాన్సిల్ చేస్తే 3తో 7 టైమ్స్ పోతుంది. నేను క్యాల్కులేషన్ చేస్తున్నాను. 3 ప్లస్ యూనిట్స్ ప్లేస్ మాట్లాడుతున్నాను. 3 ప్లస్ 0 3, 3 మైనస్ 1 2, ఆన్సర్ ఎండ్ విత్ 2 అవ్వాలి. ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ పాసిబుల్, సెకండ్ ఆప్షన్ పాసిబుల్. తర్వాత నెక్స్ట్ ప్లేస్ తీసుకుంటున్నాను. 9 ప్లస్ 0 9, 9 మైనస్ 4 5, ఆన్సర్ ఎండ్ విత్ 5 2 అవ్వాలి. ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే సెకండ్ ఆప్షన్ పాసిబుల్, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 69. ఈసారి కూడా న్యూమరికల్ ఎబిలిటీ ఇచ్చి క్వశ్చన్ మార్క్ అడుగుతున్నాడు. సో 250.25 229.25 యాడ్ చేయాలి. 0.25 అంటే 0.5 అవుతుంది. 250కి 229 యాడ్ చేస్తే 479 వస్తుంది. అబ్జర్వ్ చేయండి, ఈ మొత్తం వాల్యూ ఈ సైడ్ వచ్చేస్తుంది, అంటే మైనస్ అయిపోతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. 420 2 క్యాన్సిల్ చేస్తే 210 టైమ్స్ ఈ బై 3 ఇంటూ 3లోకి వచ్చేస్తుంది. 210 ఇంటూ 3 అంటే 630 అవుతుంది. సో 630లో నుంచి 479.5 తీస్తే ఎంత మిగులుతుందో చెప్పాలి. దీని అప్రాక్స్గా 480 అనుకుందాం. 630కి 480కి డిఫరెన్స్ 150. సో ఆన్సర్ 150కి దగ్గరలో ఉండాలి. ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఫోర్త్ ఆప్షన్ పాసిబుల్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 70. ఇది కూడా అంతే, న్యూమరికల్ ఎబిలిటీ ఇచ్చి క్వశ్చన్ మార్క్ అడుగుతున్నాడు. జస్ట్ నేను యూనిట్స్ ప్లేసే మాట్లాడుతున్నాను. 45% వాడు ఇచ్చిన దాన్ని ఇచ్చినట్టు రాసుకుంటున్నా. 45% అంటే 45/100 ఇంటూ 560 మైనస్ 50% ఆఫ్ 254 అంటే హాఫ్ ఆఫ్ 254. 250లో హాఫ్ అంటే 125, 4లో హాఫ్ అంటే 2, 125 ప్లస్ 2 127. 254లో హాఫ్ అంటే 127. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్. ఎస్, ఇప్పుడు చూడమ్మా, 0 0 క్యాన్సిల్ అయిపోయింది. ఈ 45ని 5 ఇంటూ 9గా రాసుకుంటున్నాను. ఈ 56ని 2 ఇంటూ 28గా రాసుకుంటున్నాను. 5 ఇంటూ 2 10 కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు నేను యూనిట్స్ ప్లేసే మాట్లాడుతున్నా. నా దగ్గర 9 ఇంటూ 8 మిగిలింది. 9 ఇంటూ 8 2. సో ఇక్కడ యూనిట్స్ ప్లేస్ ఎంత అంటే 7. 2 మైనస్ 7 అంటే 5. ఎక్స్ క్యూబ్ ఎండ్ విత్ 5 అయితే 2 మైనస్ 7 అంటే 5 కదా. ఎక్స్ క్యూబ్ ఎండ్ విత్ 5 అయితే ఎక్స్ కూడా ఎండ్ విత్ 5 అవుతుంది. సో అవర్ ఆన్సర్ ఎండ్ విత్ 5. ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే సెకండ్ ఆప్షన్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.